వెల్కమ్ టు ఎన్ఎండబ్ల్యూ. ఈ ఫ్రేమ్ లో ఎవరు కొత్తగా ఉన్నారనే విషయం చెప్తాను నేను ఎవరైతానో. ఎన్ఎండబ్ల్యూ లో కొత్త షార్ట్ ఫిల్మ్ వస్తుందని చెప్పాం కదా, దాని డైరెక్టర్ వంశీ కృష్ణ సూరారం. వెల్కమ్. ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, రైటర్ ప్లస్ కొరియోగ్రాఫర్, ఇంకా ఎన్నెన్ని టాలెంట్స్ ఉన్నాయో తెలీదు. మేబీ ఈ వీడియో వల్ల చాలా మందికి కంటెంట్ క్రియేటర్స్ కి ఉపయోగపడతాడు. స్టే ట్యూన్డ్. సో ఇతని గురించి బాగా తెలుసుకుందాం. ఇంకా అలాగనే షార్ట్ ఫిల్మ్ గురించి కూడా తెలుసుకుందాం. దాని ఎక్కడ స్టేటస్ ఎలా ఉన్నది ఏంటి అనేసి. ఓవర్ టు వంశీ. హాయ్ బ్రో. హాయ్. యాక్చువల్ గా మీ రీల్ చూసాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ అప్రోచ్ అయ్యి ఉండే మేము. బేసిక్ గా యూట్యూబ్ ఛానల్స్ లో ఎవరు కూడా షార్ట్ ఫిల్మ్ కంటెంట్ క్రియేటర్స్ కానీ వెబ్ సిరీస్ తీసిన వీటికి ఎవరికి కూడా సపోర్ట్ ఉండదు. ఇంకోటి మేము కష్టపడి తీసినా కూడా ఏదైనా ఛానల్ రిలీజ్ చేద్దామంటే సరిగా రిసీవింగ్ కూడా ఉంటుంది. సో మీరు రీల్ చూడగానే నాకు చాలా నచ్చింది. అసలు యూట్యూబ్ కంటెంట్ డబ్బులు ఇవ్వడం ఏంటి, అసలు ఎవరు రైతను న్యూ కాన్సెప్ట్ కొత్తగా ఆలోచిస్తున్నారు. సో ఫస్ట్ నేను ఫేకే అనుకున్నా. దాని బిఫోర్ ఒక వీడియో అప్లోడ్ చేశారు మీరు. అప్లోడ్ చేసినప్పుడు ఓకే ట్రై చేస్తే తప్పే ఉంది, ఇన్ని ఛానల్స్ తిరిగినాం మనకు అవ్వలేదు, ట్రై చేద్దాం అని చెప్పి మీకు కాల్ చేశాను. మీరు అది చెప్పిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. బేసిక్ గా ఓకే ఫస్ట్ డబ్బులు పక్కన పెడితే చాలా హానెస్ట్ గా మేమెంత హానెస్ట్ గా ట్రై చేస్తున్నాం, మీరంతే హానెస్ట్ గా కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడం అంతా నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. నమ్మినందుకు థ్యాంక్ యూ. సో ఫస్ట్ టైం చూసినప్పుడు ఇంప్రెస్ అయ్యాను నేను షార్ట్ ఫిల్మ్. సో చూసేటన్నీ దాంట్లో ఫాల్ట్స్ వెతకడానికి 2-3 టైమ్స్ చూసాను అనమాట. ఎక్కడైనా ఒక ఫాల్ట్ అనే వెతుకుదామా, ఒక పట్టుకుందాం ఎక్కడైనా అనేసి. చాలా క్లీన్ గా చేశారు, చాలా నేచురల్ గా బాగుంది. అది సింగిల్ టేక్. మీరు చూస్తారు రియల్లీ చాలా షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. ఇది పెట్టిన తర్వాత నా వంశీ చెప్పినట్టు ఇది రియల్ ఫేకా అని చెప్పేసి చాలా మంది కాల్ చేశారు. సో వంశీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ అప్రోచ్. వంశీ షార్ట్ ఫిల్మ్ మాకు పంపించిన తర్వాత నేను చూసాను 2-3 టైమ్స్ అదే పనిగా చూసాను అనమాట. సింగిల్ టేక్. నాకైతే బాగా అనిపించింది, మీకు కూడా అనిపిస్తుంది, చూడండి. సో దాని గురించి ఎప్పుడు రిలీజ్ డేట్స్ అన్ని చెప్తాం. సో ఎన్ఎండబ్ల్యూ లో ఏంటి అంటే, సో దిస్ ద థింగ్, దిస్ వన్ ఎగ్జాంపుల్. మీరు బయట కంటెంట్ ఇవ్వడానికి, ఎన్ఎండబ్ల్యూ లో కంటెంట్ ఇవ్వడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఏంటంటే నాకు తెలిసినంత ఇలా ప్రమోషన్స్ లైక్ షార్ట్ ఫిల్మ్ మీరు ఏదైనా వేరే ఛానల్ కి ఇచ్చిండొచ్చు. ఆ షార్ట్ ఫిల్మ్ ని చేసిన డైరెక్టర్ ఎవరు, అందులో యాక్టర్స్ ఎవరు, అందులో నిజంగానే ఎక్కడైనా డిఓపి కానీ కెమెరామ్యాన్ కానీ వాటి గురించి ఏమీ ఉండవు. జస్ట్ మీ పేర్లు తప్ప. ఆ పేర్లు ఎంతమంది చదువుతారో కూడా మనకు తెలియదు దాంట్లో. బట్ ఎన్ఎండబ్ల్యూలో ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ ఫేస్ ని డైరెక్ట్ చూపిస్తున్నాం. ఎందుకంటే మీరు ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత మీకు ఎక్కడో చోట ఏదో ఒకటి నచ్చుతుంది. ఓకే ఈ పర్సన్ ఇక్కడ చేశాడు, ఇది బాగుంది, సో అతను మళ్ళీ పిలవాలనుకుంటే ఎలా. సో ఎన్ఎండబ్ల్యూ ద్వారా మీరు కాంటాక్ట్ అయినారనుకోండి, సో వంశీ మాకు ఓకే వంశీ ఇది ఇక్కడ చేసింది, ఇది బాగుంది, ఈ ఫ్రేమ్స్ బాగున్నాయి, ఈ రైటింగ్ బాగుంది, ఈ టేకింగ్ బాగుంది, ఎలా చేశారు, మాకు చేసి పెడతారా అని అడిగేట వాళ్ళకి మంచి ఆపర్చునిటీ వస్తుంది అనమాట. సో దట్ యూ కెన్ బీ సో నెట్వర్కింగ్ అండ్ చాలా మందికి రీచ్ అవుతారు. దట్ ఈస్ వన్ కాన్సెప్ట్ దట్ వీఆర్ డూయింగ్ మోర్ ప్రమోషన్స్ ఫర్ ఎ షార్ట్ ఫిల్మ్. ఈవెన్ షార్ట్ ఫిల్మ్ మీరు 8 minutes అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 15 minutes అవ్వచ్చు. దీంతో మనం ఆలోచించాల్సింది అంటే రీచబిలిటీ అండ్ ఎంత మందికి మనం రీచ్ అవ్వగలుగుతాం దీనివల్ల అనేది బెస్ట్ పార్ట్ అనేది మేము ఆలోచించింది కదా. హౌ మచ్ ఇట్ విల్ గోస్ ఎన్ఎండబ్ల్యూ అనేది చూద్దాం. షార్ట్ ఫిల్మ్ కి ఇట్లా ప్రమోషన్ చేయాలి అని బ్రో పోయేది ఏముంది. షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ వదిలేయకుండా ఇట్లా ప్లాన్ చేద్దాం. ఫస్ట్ తర్వాత టైటిల్ రివీలింగ్ చాలా అంటే చాలా ఈజీగా క్లిక్ అవుతుంది ఛానల్. నాకు అది అనిపిస్తుంది. షార్ట్ ఫిల్మ్ తీసి 7 months అవుతుంది ఆల్మోస్ట్. యాక్చువల్లీ ఇది వెబ్ సిరీస్ కంటెంట్. ఇది నేనేమనుకున్నా అంటే నాకున్న బడ్జెట్ రిసోర్సెస్ లో ఇప్పుడు నేను పెద్దగా ఎఫర్ట్ చేయలేను. ఇన్కమ్ సోర్స్ ఏం లేదు మనకి. సినిమా అనుకుంటూ తిరుగుతున్నాను. నా ఫ్రెండ్స్ ని అందరినీ గ్యాదర్ చేసి ఒక కాన్సెప్ట్ రాసి అందరూ షార్ట్ బై షార్ట్ తీస్తారు. అంటే అందరికంటే కొంచెం యూనిక్ గా ఉండాలంటే ఏం చేయొచ్చు అని ఆలోచించాను. ఇప్పుడు నేను రాసిన స్క్రిప్ట్ లో ప్రీ క్లైమాక్స్ ఒక సీన్ ఉంటది, ఒకటి సింగిల్ సీన్ ఉంటది. సో నేను ఏమనుకున్నా అంటే దాన్ని సింగిల్ టేక్ లో తీసేయాలి. 16 members ఆర్టిస్ట్ పర్ఫార్మ్ చేశారు దాంట్లో. అది సింగిల్ టేక్ లో 8 minutes నాన్ స్టాప్. సింగిల్ టేక్. ఇమాజిన్ వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. 8 minutes జరిగింది. 8 minutes టేక్ లో ఒక్కరు కూడా మిస్టేక్ చేయలేదు. జస్ట్ 1 day రిహార్సల్ చేసినాం విత్ కెమెరామెన్. ఆ డిఓపిన్ కూడా తీసుకొచ్చి ముందు రోజు రిహార్సల్ చేసి ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా కోఆపరేటివ్, ప్యాషనేట్, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. లొకేషన్ కి వెళ్ళి అక్కడ ట్రై చేస్తే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మన షార్ట్ ఫిల్మ్స్ కి. ఎవరు లొకేషన్స్ అవన్నీ. సో మేము భయపడుతూ ఎవరైనా వస్తున్నారా లేదా చూసుకుంటూ ఫైనల్ గా తీసాం. చాలా యూట్యూబ్ ఛానల్స్ అప్రోచ్ అయినాం. వర్కౌట్ అవ్వలేదు. చూస్తే కదా కాంటెంట్ ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు అందరూ ఏంటంటే నాకేంటి అని చూస్తున్నారు కాబట్టి, ఆ వర్షన్ లో చూస్తున్నారు కాబట్టి మనది దట్ ఈస్ వన్ ఛాలెంజింగ్ యాక్చువల్లీ. బయట ఇప్పుడు తీసుకున్న షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళందరికీ అది బిగ్గెస్ట్ ఛాలెంజ్. మీరెందుకు ఇట్లా అనుకున్నారు బ్రో అసలు కాంటెంట్? యాక్చువల్లీ ఇదేంటంటే ఒక పెయిన్ఫుల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు దీనికి.
ఎందుకంటే ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్ మా కజిన్స్ కానీ ఈవెన్ రాము వీళ్ళంతా తీసినప్పుడు సో బడ్జెట్ వెంటూ లైక్ 50K 60K అట్లంతా పోతా ఉంది అన్నమాట. సో దానివల్ల ఏం రిటర్న్స్ ఏమీ రావు, అది మనకి అందరికీ తెలిసిందే. షార్ట్ ఫిల్మ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి రిటర్న్స్ ఏం రావు. సో మళ్ళీ ఏమనుకున్నారంటే ఓకే మనం ఎందుకు వేరే వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు, అదే మనం ప్రొడ్యూస్ చేసి మన దగ్గర పెట్టుకుంటున్నాం, ఇదే అమౌంట్ ని ఐ కెన్ గివ్ ఇట్ టు సమ్ అదర్ షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళకి ఇస్తే గనక వాళ్ళ కంటెంట్ కూడా మనం తీసుకొని రావచ్చు, వాళ్ళకి ఒక సపోర్ట్ గా ఉంటది కదా. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసిండేది లాస్ట్ టైం వచ్చేసి 2 years గ్యాప్ వచ్చింది. ఎందుకు? బికాస్ అక్కడే బడ్జెట్ అనేది పెట్టేసాము, ఇంకా మళ్ళీ పెట్టాలంటే ఇది జస్ట్ ఊరికే డ్రైన్ అయిపోతుంది కదా, బడ్జెట్ వేస్ట్ అవుతుంది అనుకున్నాము. సెకండ్ ఎప్పుడు బడ్జెట్ మళ్ళీ పెట్టాలనుకుని ఆలోచించాము, వై కాంట్ వి గివ్ ఇట్ టు ద న్యూ కంటెంట్ క్రియేటర్స్ సో దట్ ప్లస్ నెట్వర్కింగ్ ఫస్ట్ పెరుగుతుంది, చాలా విజిబిలిటీ వస్తుంది చాలా మందికి. ప్లస్ ఈ బడ్జెట్ అనేది ఏదైతే నేను నాకు ఒక్కదానికి ఒక్క షార్ట్ ఫిల్మ్ పెట్టుకున్న దానికి చాలా మందికి ఇవ్వచ్చు అనేది ఒక థాట్ అనేది ఫస్ట్ వచ్చేది అనమాట. సో దట్ ఆ పెయిన్ అనేది ఒకరికి అక్కడ ఆగిపోతుంది కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు మీకు పే చేస్తాను ఆల్రెడీ, అంటే కొద్దిగా ఇనిషియల్ పేమెంట్ అయినది అనుకోండి. సో మీరు ఏమవుతుంది నెక్స్ట్ థాట్ ఓకే ఇది ఉంది నేను నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాను. సో అదే కనుక మీరు ఆల్మోస్ట్ 8 months తీసి అలా పెట్టుకోవడం దాని వల్ల నెక్స్ట్ దానికి బడ్జెట్ అనేది మీ దగ్గర రావట్లేదు. సో ఇప్పుడు మనం దీనికి పే చేయడం ఏం చేస్తారు, ఓకే నెక్స్ట్ నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, లెట్స్ ప్లాన్ వాట్ ఎవర్ ఐ హావ్. అట్లీస్ట్ ఈ ఇనిషియల్ బడ్జెట్ తో థాట్ అనేది మీకు గో ఆన్ అవుతుంది అనమాట. బేసిక్ ఏమంటే కంటెంట్ క్రియేటర్స్ అక్కడ ఆగిపోకుండా మాలాగా ఏదైతే పెయిన్ మేము గ్రోత్ అయినామో అలా అక్కడ ఆగిపోకుండా మీరు పడిన పెయిన్ మాకు ఇప్పుడు హెల్ప్ అవుతుంది. ఈ ఒక్క షార్ట్ ఫిల్మ్ కి ఇంకా చాలా ప్రమోషన్స్ వస్తాయి. వీఆర్ ప్లానింగ్ మెనీ మోర్ లైక్ ప్రీమియర్ షోస్. అంటే ఇది బిగ్ సినిమా బట్ ఫర్ షార్ట్ ఫిల్మ్ అనుకోవాలి, బిగ్ సినిమా టైప్ బట్ వీఆర్ గివింగ్ దట్ టచ్ టు ద షార్ట్ ఫిల్మ్. విల్ సీ హౌ ఇట్ విల్ గోస్, ఎంతవరకు పోతుందో అది. సో 20 members హ్యాండిల్ చేయడం సింగిల్ షార్ట్ ఫిల్మ్ అనేది రియల్లీ వెరీ టఫ్. నేను ఆ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు కూడా మీరు పంపించింది బ్యాక్ సైడ్ ఒక స్కూటీ అయినా పోతుందా, ఒక బైక్ పోతుందా, కార్ ఏమైనా పోతుందా, వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు దీన్ని, అట్లీస్ట్ లేదా వాయిస్ ఏమైనా వస్తుందా అనుకున్నాం. కానీ ఈవెన్ డిఓపి కానీ డిఏ కానీ ఇలాంటి ఈవెన్ SFX కానీ దాంట్లో కరెక్ట్ గా వచ్చింది. చూస్తున్నా ఈవెన్ ఆ డైలాగ్ రీడింగ్ చెప్పేటప్పుడు కూడా 20 members లో ఎవరిదాన్ని మిస్ అవుతుంది ఏమో. ఈవెన్ దాంట్లో మంచి డైలాగ్ కూడా ఉన్నది, అది చూస్తాం. దారు అనేది ఒకటి ఉన్నది, అది ఇప్పుడు విల్ సీ విల్ గెట్ మోర్ ప్రమోషన్స్ ఫర్ షార్ట్ ఫిలిం. దిస్ విల్ బి అన్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ మెనీ మోర్ కంటెంట్ క్రియేటర్స్. NMW లో షార్ట్ ఫిలిం ని ఒక బిగ్ ఫిలిం రేంజ్ లో ఎలా ప్రమోట్ చేస్తాము, ఎలా రీచ్ బట్టి తెచ్చుకుంటే మనం ట్రై చేస్తాం. ఆ రోజు వచ్చి అప్రోచ్ అవ్వడానికి వచ్చినప్పుడు కూడా నేను ఫస్ట్ నమ్మలేదు. బేసిక్ మీరు కాల్ చేసి ఆ రోజు నైట్ 11-12 పింగ్ చేశారు. మీరు కాల్ చేయమని చెప్పారు. చేసిన తర్వాత మాట్లాడాం ఓకే తీసుకురండి కంటెంట్ బాగుంటే చూసారు. మార్నింగ్ వరకు రిప్లై రాలేదు. సర్లే ఇంకా అందరిలాగానే లైట్లే అనుకున్నా. 2-3 times చూస్తున్నా వచ్చి కలవమన్నప్పుడు మీ అక్కడికి వచ్చా కదా, రిసీవింగ్ అని అదంతా నాకు మా ఫ్రెండ్స్ తో ఎట్లా ఉంటాం అదే సేమ్ అట్లనే అనిపించింది నాకు. మా ఫ్రెండ్స్ తో ఇప్పుడు మీరు షూట్ చేసేటప్పుడు ప్రాసెస్ ఏదైతుందో సేమ్ అట్లనే ఉంది. చెప్తున్నా కదా ఈజీగా చాలా హ్యాపీగా మీరు వెళ్తూ మింగిల్ అవ్వచ్చు. మంచి కాంటెంట్ ఉంటే తీసుకురండి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చూస్తారు స్క్రీన్స్ లో విల్ సీ ఇన్ ద బిగ్ స్టేజ్ ఆల్సో. వంశీ అక్కడ బిగ్ స్టేజ్ లో మాట్లాడిస్తాను అక్కడ కూడా, సో దట్ చాలా మందికి కనిపిస్తాడు. అదర్ కంటెంట్ క్రియేటర్స్ కూడా ఉపయోగపడతారు. విల్ సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ అండ్ సపోర్ట్ ద న్యూ కంటెంట్ క్రియేటర్స్. ఇలా చాలా మంది వస్తుంటారు, మనం వంశీకి సపోర్ట్ చేస్తాం. యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ సపోర్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.